ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని మూడో పాఠంకి సంబంధించిన పరీక్షను చూద్దాం. మూడో పాఠం ఉత్పత్తి, ఉపాధి. ఇందులో 28 నుంచి 32 పేజీ వరకు ముందుగానే ప్రశ్నలు చదువుతారు. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. 2011-12 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల రేటు 1 4.97%, 2 9.32%, 3 5.21%, 4 6.21%. 2011-12 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల రేటు 1 4.97%, 2 9.32%, 3 5.21%, 4 6.21%. 2009-10లో అధిక ఉత్పత్తి ఉన్న రంగం ఏది? 1 వ్యవసాయం, 2 పరిశ్రమలు, 3 సేవారంగం, 4 పరిశ్రమలు మరియు సేవారంగం. 2009-10 సంవత్సరాలు అధిక ఉత్పత్తి ఉన్న రంగం ఏది? 1 వ్యవసాయం, 2 పరిశ్రమలు, 3 సేవారంగం, 4 పరిశ్రమలు మరియు సేవారంగం. 2009-10 సంవత్సరాలు వ్యవసాయంలో ఉపాధి శాతం 1 74%, 2 53%, 3 25%, 4 15%. 2009-10లో వ్యవసాయంలో ఉత్పత్తి శాతం 1 74%, 2 53%, 3 25%, 4 15%. కుండలు చేసేవారు ఏ రంగం? 1 పరిశ్రమ, 2 వ్యవసాయం, 3 సేవారంగం, 4 2 మరియు 3. కుండలు చేసేవారు ఏ రంగం? 1 పరిశ్రమ, 2 వ్యవసాయం, 3 సేవారంగం, 4 2 మరియు 3. దేశ ఆదాయాన్ని లెక్క కట్టడానికి దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువుల సేవల విలువను తీసుకుంటాం. ఈ విలువను ఉపయోగించి ఈ విలువకు ఉపయోగించే సాంకేతిక పదం 1 జీపీఐ, 2 జీఎన్ఏ, 3 జీడిపి, 4 జీఎన్పి. దేశ ఆదాయాన్ని లెక్క కట్టడానికి దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల విలువను తీసుకుంటే ఈ విలువను ఉపయోగించే సాంకేతిక పదం 1 జీపీఐ, 2 జీఎన్ఏ, 3 జీడిపి, 4 జీఎన్పి. క్రింది వానిలో మద్యం వస్తువు 1 కంప్యూటర్లు, 2 బస్సు, 3 నోటు పుస్తకాలు, 4 బియ్యం. క్రింది వానిలో మద్యం వస్తువు 1 కంప్యూటర్లు, 2 బస్సు, 3 నోటు పుస్తకాలు, 4 బియ్యం. 3 రంగాల ఉత్పత్తిని కలిపితే ఏం వస్తుంది? 1 స్థూల జాతీయోత్పత్తి, 2 దేశ స్థూల దేశీయోత్పత్తి, 3 స్థూల మూలధన నిర్మాణం, 4 స్థూల మూలధనం. 3 రంగాల ఉత్పత్తిని కలిపితే ఏం వస్తుంది? 1 స్థూల జాతీయోత్పత్తి, 2 దేశ స్థూల దేశీయోత్పత్తి, 3 స్థూల మూలధన నిర్మాణం, 4 స్థూల మూలధనం. 1972-73, 2009-10 సంవత్సరాల మధ్య భారతదేశంలో మొత్తం వస్తువుల సేవల ఉత్పత్తి సుమారుగా ఎన్ని రెట్లు పెరిగింది? 1 8 రెట్లు, 2 3 రెట్లు, 3 5 రెట్లు, 4 6 రెట్లు. 1972-73, 2009-10 సంవత్సరాల మధ్య భారతదేశంలో మొత్తం వస్తు సేవల ఉత్పత్తి సుమారుగా ఎన్ని రెట్లు పెరిగింది? 1 8 రెట్లు, 2 3 రెట్లు, 3 5 రెట్లు, 4 6 రెట్లు. ఆర్థిక సంవత్సరం కాలం 1 10 ఏప్రిల్ నుంచి 31 మార్చి వరకు, 2 30 ఏప్రిల్ నుంచి మార్చి 1 వరకు, 3 1 జనవరి నుంచి 31 డిసెంబర్ 1, 4 1 ఏప్రిల్ నుంచి 31 మార్చి వరకు. ఆర్థిక సంవత్సరం కాలం 1 10 ఏప్రిల్ నుంచి 31 మార్చి వరకు, 2 30 ఏప్రిల్ నుంచి 1 మార్చి వరకు, 3 1 జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు, 4 1 ఏప్రిల్ నుంచి 31 మార్చి వరకు. ఇతర వస్తువుల తయారీకి ఉపయోగించినట్లయితే అది ఏ వస్తువు అవుతుంది? 1 ప్రాథమిక వస్తువు, 2 మధ్యం వస్తువు, 3 అంతిమ వస్తువు, 4 పైవేవి కాదు. ఇతర వస్తువుల తయారీకి ఉపయోగించినట్లయితే అది ఏ వస్తువు అవుతుందంటే 1 ప్రాథమిక వస్తువు, 2 మధ్యం వస్తువు, 3 అంతిమ వస్తువు, 4 పైవేవి కాదు. 1972-73లో అధిక ఉత్పత్తి ఉన్న రంగం ఏది? 1 పరిశ్రమలు, 2 వ్యవసాయం, 3 సేవారంగం, 4 ఐటీ రంగం. 1972-73లో అధిక ఉత్పత్తి ఉన్న రంగం ఏది? 1 పరిశ్రమలు, 2 వ్యవసాయం, 3 సేవారంగం, 4 ఐటీ రంగం. వడ్డీ వ్యాపారం ఏ రంగంలోకి వస్తుంది? అక్కడ రంగులో కనపడింది. రంగంలోకి వస్తుంది. 1 సేవారంగం, 2 పరిశ్రమలు, 3 వ్యవసాయం, 4 ఆర్థిక రంగం. వడ్డీ వ్యాపారం ఏ రంగంలోకి వస్తుంది? 1 సేవారంగం, 2 పరిశ్రమలు, 3 వ్యవసాయం, 4 ఆర్థిక రంగం. ప్రజలు తమలో జీవనోపాధి కోసం రకరకాల పనులు చేపట్టడం గురించి 8-9 తరగతులను కొన్ని అధ్యాయాల్లో చర్చించాం. ఈ పనులను ప్రధానంగా ఎన్ని రంగాలకు విభజిస్తారు? 1 5, 2 4, 3 3, 4 6. ప్రజలు తన జీవనోపాధి కోసం రకరకాల పనులు చేపట్టడం గురించి 8-9 తరగతులను కొన్ని అధ్యాయాల్లో చర్చించాం. ఈ పనులను ప్రధానంగా ఎన్ని రంగాలకు విభజిస్తారు? 1 5, 2 4, 3 3, 4 6. 1972-73లో సేవల ఉపాధి శాతం 1 20%, 2 15%, 3 22%, 4 11%. 1972-73లో సేవల ఉపాధి శాతం 1 20%, 2 15%, 3 22%, 4 11%. 2013-14 సంవత్సరం ఏప్రిల్ జూన్ మొదటి త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక స్థితి గత 4 ఏళ్ళ అతి తక్కువగా అంటే ఎంత శాతం చొప్పున పెరిగింది? 1 5.4%, 2 4.7%, 3 6.4%, 4 4.4%. 2013-14 సంవత్సరం ఏప్రిల్ జూన్ మొదటి త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక స్థితి గత 4 ఏళ్ళ అతి తక్కువగా అంటే ఎంత శాతం చొప్పున పెరిగిందంటే 1 5.4%, 2 4.7%, 3 6.4%, 4 4.4%. 2011 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల రేటు
ఒకటి 9.32%, 2 1.477%, 3 6.27%, 4 5.23%. 2010-11 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల రేటు ఒకటి 9.32%, 2 1.477%, 3 6.27%, 4 5.23%. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. 2011-12 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల రేటు కరెక్ట్ ఆన్సర్ 4 6.21%. 2011-12 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల శాతం 6.21%, కరెక్ట్ ఆన్సర్ 4. 2009-10లో అధిక ఉత్పత్తి ఉన్న రంగం ఏది? కరెక్ట్ ఆన్సర్ 3 సేవా రంగం. 2009-10లో అధిక ఉత్పత్తి ఉన్న రంగం అంటే ఏ రంగం నుండి అధిక ఉత్పత్తి అవుతుంది? కరెక్ట్ ఆన్సర్ 3 సేవా రంగం. 2009-10లో వ్యవసాయంలో ఉపాధి శాతం కరెక్ట్ ఆన్సర్ 53%. 2009-10లో వ్యవసాయ రంగంలో ఉపాధి శాతం 53%. అది కరెక్ట్ ఆన్సర్. 2009-10లో వ్యవసాయంలో ఉపాధి శాతం 2009-10లో వ్యవసాయంలో ఉపాధి శాతం ఎంతంటే 53%, కరెక్ట్ ఆన్సర్ 2. 74 నుంచి 53 పడిపోయింది కాబట్టి 53%, కరెక్ట్ ఆన్సర్ 2. కుండలు చేసేవారు ఏ రంగం? కరెక్ట్ ఆన్సర్ 1 పరిశ్రమ. కుండలు చేసేవారు ఏ రంగం అంటే పరిశ్రమ, కుటీర పరిశ్రమ అంటే కరెక్ట్ ఆన్సర్ 1. దేశ ఆదాయం లెక్కగట్టడానికి దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువుల సేవల విలువను తీసుకుంటాం. ఈ విలువకు ఉపయోగించే సాంకేతిక పదం కరెక్ట్ ఆన్సర్ 3 జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. దేశ ఆదాయాన్ని లెక్క కట్టడానికి దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువుల సేవల విలువను తీసుకుంటాం. ఈ విలువను ఉపయోగించే సాంకేతిక పదం ఏంటంటే జీడిపి, కరెక్ట్ ఆన్సర్ 3. క్రింది వాటిలో మద్యం వస్తువు కరెక్ట్ ఆన్సర్ 4 బియ్యం. కింది వాటిలో మద్యం వస్తువు ఏంటంటే బియ్యం, కరెక్ట్ ఆన్సర్ 4. 3 రంగాల ఉత్పత్తిని కలిపితే ఏమొస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1 స్థూల జాతీయోత్పత్తి. 3 రంగాల ఉత్పత్తిని కలిపితే ఏమొస్తుందంటే స్థూల జాతీయోత్పత్తి, కరెక్ట్ ఆన్సర్ 1. 3 రంగాల ఉత్పత్తిని కలిపితే ఏం వస్తుందంటే 1, 2 ఆన్సర్లు కూడా కరెక్ట్. స్థూల జాతీయోత్పత్తి, దాన్ని దేశ స్థూల దేశీయోత్పత్తి అని కూడా అంటారు. దేశ స్థూల దేశీయోత్పత్తిని కూడా అంటారు, స్థూల జాతీయోత్పత్తి. ఇక్కడ ఆన్సర్లు ఏంటంటే 1 మరియు 2. 1972, 73, 2009-10 సంవత్సరాల మధ్య భారతదేశంలో మొత్తం వస్తువుల సేవల ఉత్పత్తి సుమారుగా ఎన్ని రెట్లు పెరిగింది? కరెక్ట్ ఆన్సర్ 1 8 రెట్లు. 1972, 73, 2009-10 సంవత్సరాల మధ్య భారతదేశంలో మొత్తం వస్తువుల సేవల ఉత్పత్తి సుమారుగా ఎన్ని రెట్లు పెరిగిందంటే 8 రెట్లు పెరిగింది, కరెక్ట్ ఆన్సర్ 1. ఆర్థిక సంవత్సర కాలం కరెక్ట్ ఆన్సర్ 4 ఏప్రిల్ 1 నుంచి 31 మార్చి వరకు. ఆర్థిక సంవత్సర కాలం ముందు సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి తర్వాత సంవత్సరం 31 మార్చి వరకు, కరెక్ట్ ఆన్సర్ 4. ఇతర వస్తువుల తయారీకి ఉపయోగించినట్లయితే అది ఏ వస్తువు అవుతుందంటే అంతిమ వస్తువు, కరెక్ట్ ఆన్సర్ 3. ఇతర వస్తువుల తయారీకి ఉపయోగించినట్లయితే అది ఏ వస్తువు? ఉపయోగించినట్లయితే ఇంకా వస్తువు ఏమో ఇతర వస్తువులు తయారు చేయడానికి ఉపయోగపడదు, అటువంటి వస్తువు అంతిమ వస్తువు, కరెక్ట్ ఆన్సర్ 3. 1972, 73లో అధిక ఉత్పత్తి ఉన్న రంగం ఏది? కరెక్ట్ ఆన్సర్ 2 వ్యవసాయం. 1972, 73లో అధిక ఉత్పత్తి ఉన్న రంగం ఏదంటే వ్యవసాయ రంగం, కరెక్ట్ ఆన్సర్ 2. వడ్డీ వ్యాపారం ఏ రంగంలోకి వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1 సేవా రంగం. వడ్డీ వ్యాపారం ఏ రంగంలోకి వస్తుందంటే సేవా రంగం, కరెక్ట్ ఆన్సర్ 1. ప్రజలు తమ జీవనోపాధి కోసం రకరకాల పనులు చేపట్టడం గురించి 8, 9 తరగతిలోని కొన్ని అధ్యాయాలు చర్చించాం. ఈ పనులను ప్రధానంగా ఎన్ని రంగాలకు విభజిస్తారంటే 3 రంగాలకు, కరెక్ట్ ఆన్సర్ 3. ప్రజలు తమ జీవనోపాధి కోసం రకరకాల పనులు చేపట్టడం గురించి 8, 9 తరగతిలోని కొన్ని అధ్యాయాలు చర్చించాం. ఈ పనులను ప్రధానంగా ఎన్ని రంగాలకు విభజిస్తారంటే 3 రంగాలకు, కరెక్ట్ ఆన్సర్ 3. 1972, 73లో సేవల ఉపాధి శాతం కరెక్ట్ ఆన్సర్ 2 15%. 1972, 73లో సేవల ఉపాధి శాతం కరెక్ట్ ఆన్సర్ 2 15%, కరెక్ట్ ఆన్సర్ 2. 2013, 14 సంవత్సరం ఏప్రిల్, జూన్ మొదటి త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక స్థితి గత 4 ఏళ్ళు అతి తక్కువగా అంటే ఎంత శాతం చొప్పున పెరిగింది? కరెక్ట్ ఆన్సర్ 4 6.4%, కరెక్ట్ ఆన్సర్ 4.4%. 2013, 14 సంవత్సరం ఏప్రిల్, జూన్ మొదటి త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక స్థితి గత 4 ఏళ్ళు అతి తక్కువగా అంటే ఎంత శాతం చొప్పున పెరిగింది? 4.4% పెరిగింది, కరెక్ట్ ఆన్సర్ 4. 2010-11 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల రేటు కరెక్ట్ ఆన్సర్ 1 9.32%. 2010-11 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల రేటు 9.32%, కరెక్ట్ ఆన్సర్ 1. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.